హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చికెన్ ఫ్రై అయిపోయిందండి. చూడండి, దించే ముందు గరం మసాలా వేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది దీంట్లో కొత్తిమీర కూడా వేస్తాము. రెడీ అయిపోయింది అనమాట చికెన్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఒక టైప్ అనమాట ఫ్రెండ్స్. ఇది దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఫ్రెండ్స్, ముందుగా బాగానే పెట్టేసుకుని చికెన్ తెచ్చుకుని దాన్ని క్లీన్ చేసేసుకుని ఫ్రెండ్స్, దాంట్లో ఆయిల్ బాగా హీట్ చేసేసి ఆయిల్ పోసేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో ఆయిల్ పోసుకున్నాక పసుపు వేసుకోవాలి ముందు, తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకున్న తర్వాత అది కుక్ అవుతుండగా ఫ్రెండ్స్, దాంట్లో వాటర్ వస్తుంది కదా, అదంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. ఇంకిపోయిన తర్వాత దాంట్లో కారం వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాక కొంచెంసేపు ఒక 10 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్, అది దించే ముందు గరం మసాలా పౌడరు వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయి వచ్చిందన్నమాట. చూడండి ఆయిల్ ఎలా వస్తుందో, ఫ్రై అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా మా ఇంట్లో 3-4 టైప్లో చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రైలు. వాటిలో ఇదొక టైప్ అన్నమాట ఫ్రెండ్స్. ముక్క కూడా బాగా ఉడికింది చూడండి. ఇలా అంటేనే ఈడిపోతుంది. దీనికి పప్పుచారు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, దీనికి కాంబినేషన్గా పప్పుచారు పెట్టుకుని తినచ్చు అనమాట రైస్లోకి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్గా చికెన్ ఫ్రై అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది ఒక టైప్లో అనమాట. కింద కూడా కట్టేసాను అనమాట.